హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక వల్లి కడుపులో నిజంగా బిడ్డ ఉందో లేదో తెలుసుకోవడం కోసం ఇంకా నర్మదా ప్రేమ అయితే వల్లిని నానా తిప్పలు పెడతారు. ఇక వల్లి అయితే వాళ్ళు చెప్తున్నవన్నీ చేస్తూ వాళ్ళని కోపంగా చూస్తూ తిట్టుకుంటూ ఉంటుంది. ఇక ప్రేమ అయితే నర్మదతో, అక్క, వల్లి అక్కని చూస్తుంటే నాకెందుకో నిజంగా తన కడుపులో బిడ్డ లేనట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే మనం చెప్పినవన్నీ నిజానికి కడుపుతో ఉన్న వాళ్ళైతే చెయ్యలేరు, కానీ తను అన్ని చేస్తుంది అంటూ ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న నర్మద, అవును అవును వల్లి, అవును ప్రేమ, నాకు కూడా అదే అనుమానంగా ఉంది. చూద్దాం, అసలు ఆ కడుపులో బిడ్డ ఉన్నది ఎంతవరకు నిజమో తెలుసుకుందామంటూ ఇక వల్లిని చూస్తూ వాళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇక సుకన్య అయితే వల్లి వైపు చూస్తూ, వల్లి, ఈరోజు నువ్వు సాధించేశావు అని అంటూ ఉంటే ఇక వల్లి, ఏంటే సాధించేది, ఎక్కడికక్కడ అన్ని పట్టేశాయి. అసలే నేను కూతంతా బొద్దుగా ఉంటాను, వీళ్ళు చెప్పినవన్నీ చేసేసరికి ఇప్పుడు నాకు చాలా నొప్పిగా ఉంది అని అంటుంటే ఇక సుక్కు, పర్వాలేదులే, నీకు నేను సహాయం చేస్తాను అంటూ ఇక వల్లిని తీసుకుని తన గదిలోకైతే వెళ్తుంది. ఇది ఇలా ఉండగా ఇక్కడ చూస్తే ఇక ధీరజ్ అయితే ప్రేమని వెనక నుంచి భూ అని భయపెడతాడు. ఇక ప్రేమ అయితే, రే, ఏంట్రా అలా సడన్ గా వచ్చి భయపెడుతున్నావేంటి అని అంటుంటే, ఏంటే ఇంత చిన్నదానికి అంతలా భయపడిపోతే మరి నన్ను పోలీసులు తీసుకెళ్ళినప్పుడు నువ్వు ఆ భద్రావతిని అలాగే మీ నాన్నని తెగ బెదరగొట్టావంటగా వదిన చెప్పింది అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమతో మాట్లాడుతూ ఉంటే ఇక ప్రేమ, రే, ప్రతిసారి నువ్వు అదే టాపిక్ ని తీసుకొచ్చి కావాలని నన్ను ఆట పట్టిస్తున్నావు. అయినా నర్మదక్కననాలి, నీతో చెప్పద్దు అంటే చెప్పేసింది అంటూ ఇక ప్రేమ అయితే ధీరజ్తో మాట్లాడుతూ ఉంటే, ధీరజ్, చూడు ప్రేమ, నువ్వేం చెప్పినా చేస్తున్నాను, అలాగే నా కోసం నువ్వు అంత చేసావు, మరి నాకు నచ్చిందెందుకు చేయట్లేదు అని అంటుంటే ఒక్కసారిగా ప్రేమ, ఏం మాట్లాడుతున్నావురా, నీకు నచ్చినట్టుగా నేను చేయటం లేదా, ఏం చేయట్లేదు అని అడుగుతూ ఉంటే ఇక ధీరజ్, అదే ఎస్ఐ కోర్స్కి నువ్వు ఇన్స్టిట్యూట్కి జాయిన్ అవటం అని అంటుంటే, లేదు, దానికి మాత్రం నేను ఒప్పుకోను. ఆ రోజు నాకు ఇష్టం లేకపోయినా నీకోసం ఎస్ఐ కోచింగ్కి నీతో పాటు బయలుదేరాను. కానీ ఏం జరిగింది, మధ్యలో ఆ మత్తు మందు తీసుకుని వాడెక్కాడు, ఆ తర్వాత నిన్ను పోలీసులు తీసుకెళ్లారు అని అంటుంటే, ఏమే, అదంతా మీ నాన్న అలాగే మీ అత్త చేసిన పని, కానీ వాళ్ళేమి నిన్ను ఎస్ఐ ట్రైనింగ్కి తీసుకెళ్తున్నానని అడ్డుపడలేదు కదా. ఈరోజు మనం ఎలా అయినా సరే ఇన్స్టిట్యూట్కి వెళ్తున్నాం అంతే అంటూ ఇక ధీరజ్ అయితే ప్రేమతో చెబుతూ ఉంటే ప్రేమ, రే ధీరజ్, వద్దురా అని అంటూ ఉంటే ఇక ధీరజ్ అయితే, లేదు, నువ్వు వస్తున్నావు అంతే అంటూ ఇక ధీరజ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ప్రేమ ధీరజ్ వైపు చాలా ఇష్టంగా చూస్తూ, నా మీద నీకు ఎందుకింత ప్రేమ, నా కలని నిజం చేయడం కోసం నువ్వింతలా కష్టపడ్డం చూస్తుంటే నాకు నీ మీద మరింత ప్రేమ రెట్టింపవుతుంది అంటూ ఇక ప్రేమ అయితే తన మనసులో ధీరజ్ మీదున్న ప్రేమ మొత్తాన్ని బయటకు చెప్పుకుంటూ తెగ సంబరపడిపోతుంది. ఇక ఇది ఇలా ఉండగా నర్మద అయితే వేదవతి దగ్గరకొచ్చి, అత్తయ్య, మీకు ఈ మధ్యన అస్సలు బాధ్యతలు తెలియట్లేదు అని చెప్పడంతో ఒక్కసారిగా వేదవతి, ఏంటే మళ్ళీ నేను గుర్తొచ్చాను నీకు, ఇందాకే కదా మీరు ఆ వల్లి గురించి అన్ని దగ్గరుండి చూసుకుంటా అన్నారు, మరి మళ్ళీ నా బాధ్యతలు తెలియట్లేదంటూ ఇలా నన్నెందుకంటున్నావే అని అంటుంటే, అంటే అస్తమానం మావయ్య గారి గురించి పట్టించుకుంటున్నానని పైకి బిల్డప్లే తప్ప అస్సలు మావయ్య గారి విషయంలో మీరేం పట్టించుకోవట్లేదు అని అంటుంటే ఇక ఇంతలో ప్రేమ అక్కడికొచ్చి, అవునవును, మావయ్య గారిని చూసుకుంటున్నట్టుగా మా దగ్గర తెగ ఓవర్ చేస్తారు, కానీ మావయ్య గారిని మీరు అస్సలు పట్టించుకోవట్లేదు అని అంటుంటే, అయ్య బాబోయ్, ఏం మాట్లాడుతున్నారే, అంటే అంటానంటున్నారు గాని మీ మావయ్య గారి ప్రతి విషయం గురించి నేనే పట్టించుకుంటాను, ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు అని అంటుంటే, ఏమో, మిమ్మల్ని చూస్తుంటే మాకు అలాగే అనిపిస్తుంది, మీరు మావయ్య గారి గురించి పట్టించుకునేవారైతే
మావయ్య గారు మిల్లుకు వెళ్ళకపోతే అలానే వదిలేస్తారా? మావయ్య గారితో ఏదో ఒక రకంగా మాట్లాడి మిల్లుకి పంపించుండేవారు కదా. పూర్తిగా చందు బావగారికి బాధ్యతలు అప్పగించేసేవారు కాదు అని అంటుంటే ఇక వేదవతి అయితే, ఏంటే నా పెద్దోడు మిల్లు బాధ్యతలు తీసుకుంటే మీకేంటి ఇబ్బంది అని అంటుంటే, అయ్యో అత్తయ్య, బావగారు మిల్లు బాధ్యతలు తీసుకోవడం మాకు కూడా సంతోషంగానే ఉంది. కానీ మావయ్య గారు ఇంట్లోనే ఉండి అలా ఖాళీగా కూర్చుంటే ఆ ఎదురింటి వాళ్ళు మాట్లాడే మాటలు, అలాగే ఇంట్లో జరుగుతున్న గొడవలకి మరింత బాధపడతారు. ముఖ్యంగా మీ నడిపి కొడుకు, అదే నా మొగుడు సాగర్, ఆయన ఏదో ఒకటి అని మావయ్య గారి మనసుని మరింత బాధ పెడతారు అని అంటుంటే ఇక వేదవతి, నిజమేనే, మీరు చెప్పింది కూడా నిజమే. ఆయన నడిపోడన్న మాటలకి చాలా బాధపడుతున్నారు. పైగా వాడి గురించే పదే పదే తలుచుకుంటున్నారు. మా వాళ్ళన్న మాటల్ని ఆయన పెద్దగా పట్టించుకోరు గాని నడిపొడి గురించే ఆయన బాధంతా అని చెబుతూ ఉంటే ఇక పక్కన ఉన్న ప్రేమ, అందుకే కదా మావయ్య గారు అలా బాధపడకుండా ఉండాలి అంటే మిల్లుకెళ్తే ఆయన బాధంతా పోతుంది. అక్కడ పనిలో పడి అన్నీ మర్చిపోతారు. మళ్ళీ మావయ్య గారు మామూలు మనిషి అవుతారు. చూడండి, ఆయన మీద ప్రేమని చెప్పుకుంటే కాదు, ఆయన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి అంటూ ఇక నర్మద మాట్లాడడంతో వేదవతి, ఇప్పుడే ఆయన్ని మిల్లుకు పంపించడానికి నేను ఒప్పిస్తాను అని అంటుంటే, ఏమో మీ మాట మావయ్య గారు వినేలా నాకైతే కనిపించట్లేదు అని అంటుంటే పక్కన ఉన్న ప్రేమ అయితే, లేదక్క, అత్తయ్య చెప్తే మావయ్య ఖచ్చితంగా వింటారు అంటూ ఇక ఒకరు అలాగా ఒకరు ఇలాగా ఇక వేదవతినైతే రెచ్చగొడతారు. ఇంకా వేదవతి అయితే రామరాజు దగ్గరికెళ్ళి, ఏవండి, ఈ మధ్య మీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది అంటూ ఇక వేదవతి మాట్లాడుతుంటే ఒక్కసారిగా రామరాజు షాకింగ్గా, భుజమా, ఏమైంది నీకు? ఈరోజు విచిత్రంగా మాట్లాడుతున్నావు అని అంటుంటే, నేనేం విచిత్రంగా మాట్లాడట్లేదు, ఉన్నదే మాట్లాడుతున్నాను. ఈ మధ్య మీకు నా మీద ప్రేమ తగ్గిపోయింది అని చెప్పడంతో ఇక రామరాజు, ఏంటి బుజ్జమ్మా అలా మాట్లాడుతున్నావు? చూడు, మన పెళ్ళయ్యి 30 ఏళ్ళైంది. ఏ రోజన్నా నిన్ను ఒక్క మాటన్నా అన్నానా? నిన్ను ఎప్పటికీ కూడా ప్రేమిస్తూనే ఉంటాను అంటూ రామరాజు మాట్లాడుతూ ఉంటే, అలా అయితే మీరు నాతో అస్సలు మాట్లాడట్లేదు, అలాగే నా మాటని కూడా మీరు పెడచెవున పెడుతున్నారు అని అంటూ ఉంటే ఇక రామరాజు, ఏమైంది బుజ్జమ్మా, ఈ రోజెందుకిలా కొత్తగా మాట్లాడుతున్నావు? మీ మాటని నేను వినట్లేదా? ఏం వినట్లేదు అంటూ ఇంకా రామరాజు మాట్లాడుతుంటే, మరి అస్తమానం ఇలా ఖాళీగా కూర్చుని అది ఇది తలుచుకుంటూ బాధపడుతుంటే మీతో పాటు నన్ను బాధ పెడుతున్నట్టు కదా? అప్పుడు మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు ఎలా అవుతుంది అని అంటుంటే, బుజ్జమ్మ కాస్త అర్థమయ్యేలా చెప్తావా అంటూ రామరాజు అయితే ఇంకా వేదవతిని అడుగుతాడు. వేదవతి అయితే, చూసారా నేను ఇంతలా చెప్తుంటే మీకు ఇంకా అర్థం కానట్టుగా ఎలా మాట్లాడుతున్నారు అంటూ వేదవతి మాట్లాడుతూ ఉంటే పక్కన ఉన్న ప్రేమ అలాగే నర్మద వీళ్ళిద్దరూ కూడా ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు. ఇక ప్రేమ అయితే, అక్క, అత్తయ్య చూసావా, అచ్చం ధీరజ్ లాగే మాట్లాడుతుంది. అత్తయ్యని చూస్తుంటే నాకు ధీరజే గుర్తొస్తున్నాడు అంటూ ఇక ప్రేమ మాట్లాడుతూ ఉంటే ఇక నర్మద అయితే, అవునవును, ఒక విధంగా ధీరజే గుర్తొస్తున్నాడు అంటూ నర్మద అయితే తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది. ఇక ఇది ఇలా ఉండగా రామరాజు అయితే, ఏమైంది బుజ్జమ్మ, విసిగించకుండా చెప్పు అని అంటుంటే, చూసారా, నేను మాట్లాడుతుంటే మీకు విసుగొచ్చినట్టుగా అనిపిస్తుంది, సరేలే వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అంటూ ఇక వేదవతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోబోతుంటే, బుజ్జమ్మ ఆగు, నువ్వసలు ఏం చెప్పాలనుకుంటున్నావు అని అంటుంటే, మీరిలా ఇంట్లోనే కూర్చుని బాధపడుతుంటే నాకు ఇంకా బాధగా అనిపిస్తుంది, అందుకే మీరు ఎప్పట్లాగా మిల్లుకెళ్తే చూడాలని ఉంది అని అంటుంటే, ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ, నేను మిల్లుకెళ్ళాలా? మిల్లుకెందుకు? పెద్దోడు అన్నీ చూసుకుంటున్నాడు కదా అని అంటుంటే, పెద్దోడు అన్నీ చూసుకుంటున్నాడు, కానీ మీరు కూడా మిల్లుకెళ్తే బాగుంటుంది కదా, పెద్దోడు కూడా చాలా సంతోషిస్తాడు అని చెప్పడంతో ఇక రామరాజు, సరే బుజ్జమ్మ, నువ్వు నా గురించి అంతగా ఆలోచిస్తున్నప్పుడు నేను కూడా నీకోసం మిల్లుకెళ్తానులే అంటూ ఇక రామరాజు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వేదవతి అయితే, చూశారుగా
నేనేం చేశాను అంటూ ఇక నర్మద ప్రేమాల దగ్గర ఇంకా వేదవతి అయితే తెగ రెచ్చిపోతుంది. ఇంకా వేదవతిని చూసి నర్మద ప్రేమ కూడా అత్తయ్య నిజంగా మీరు సూపర్ అంటూ తెగ పొగడేస్తూ ఉంటారు. ఇక ప్రేమ నర్మద అనుకున్నట్టు రామరాజుని మిల్లికి పంపించడం వెనుక అక్కడ ఉన్న ఇడ్లీ బాబాయ్ సంగతి రామరాజు కనిపెడతాడన్న ఉద్దేశంతోనే రామరాజుని తిరిగి మళ్ళీ మిల్లుకు పంపిస్తారు. ఇంకా ఇది ఇలా ఉండగా గదిలో రెస్ట్ తీసుకుంటున్న వల్లి అబ్బా అక్కడ నొప్పిగా ఉంది, ఇక్కడ నొప్పిగా ఉంది అంటూ ఇక సుకన్యతో చెబుతూ సుకన్యతో మసాజ్ చేయించుకుంటూ ఉంటుంది. ఇంతలో ప్రేమ అలాగే నర్మద బల్లక్కాయ్ అనుకుంటూ ఇక వల్లి దగ్గరకైతే వెళ్తారు. బల్లక్కాయ్ అని పిలవడంతో ఒక్కసారిగా వల్లి అయితే భయంతో లేచి కూర్చుంటుంది. అయ్యో ఏమైందక్క, ఎందుకలా కంగారు పడుతున్నావు? ఇప్పుడు మేము నీతో ఎట్లాంటి ఆసనాలు వేయించడానికి రాలేదు. నువ్విప్పుడు భోజనం తిని మందులు వేసుకోవాలి కదా అని అంటుంటే అవునవును కడుపుతో ఉన్నాను కదా, భోజనం తిని మందులు వేసుకోవాలి, నాకు ఆకలేస్తుంది, త్వరగా ఏం తెచ్చారో పెట్టండి అంటూ ఇక వల్లి అయితే వాళ్ళని అడుగుతూ ఉంటే ఇక వాళ్ళైతే వల్లికి అన్ని కూడా ఆకుకూరలతో తయారు చేసిన వంటకాలనైతే పెడతారు. ఒక్కసారిగా వల్లి అయ్ బాబోయ్ ఇదేంటి ఇలా ఆకుకూరలతో పెడుతున్నారు, నేనేమి మేకని కాదు, అయినా నాకివేమీ వద్దు, ఇవి తినే మేక కావాలి అంటూ ఇక వల్లి అయితే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే చూడక్క నువ్విప్పుడు కడుపుతో ఉన్నావు, అలా అరగని వస్తువులు తింటే ఇబ్బంది పడతావు, మళ్ళీ నీకు కడుపులో నొప్పొస్తుంది, వీటిని తిను, తర్వాత మందులిస్తాను అంటూ ఇక వల్లి నర్మద అయితే వల్లికి భోజనం పెట్టడంతో ఒక్కసారిగా వల్లి ఆ ఆకుకూరలతో పెట్టే ఫుడ్ని చూసి ఇంకా తెగ చిరాకు పడిపోతూ చాలా ఇబ్బందిగా తింటూ ఒక్కసారిగా వాంటింగ్ తెచ్చుకుంటుంది. ఇలా ఇక అలా వాంటింగ్ చేసుకుంటున్న వల్లిని చూసిన చందు వల్లి ఏమైంది, నీకు బాగానే ఉంది కదా అని అంటుంటే లేదు బా, వాళ్ళు నాకన్ని ఆకుకూరలతో భోజనం పెట్టారు, నాకవి అస్సలు ఇష్టం లేదు, అందుకే ఈ వాంతులు అని అంటుంటే ఇంకా అక్కడే ఉన్న నర్మద ప్రేమ బావగారండి, నిజానికి కడుపుతో ఉండేవాళ్ళు ఎక్కువగా ఆకుకూరలతో భోంచేయాలి అంటారు, కానీ వల్లి అక్క వీటితో అస్సలు తినలేకపోతుంది, పైగా తను ఏం తినకపోతే మెడిసిన్స్ ఎలా వేసుకుంటుంది, ఒకసారి వల్లి అక్కని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం, దానికి తగ్గట్టుగా అక్కకి ఏదైనా మెడిసిన్ ఇస్తారు అంటూ ఇక నర్మద ప్రేమ మాట్లాడుతూ ఉంటే అక్కడ ఉన్న వల్లి అయ్ బాబాయ్ వీళ్ళిద్దరూ బా దగ్గర నన్ను ఇరికించేస్తున్నారు, ఇప్పుడు బా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తానికి సిద్ధమైపోతాడేమో, ఒకవేళ బా నన్ను హాస్పిటల్కి తీసుకెళ్తే నా కడుపులో బిడ్డ లేదన్న సంగతి బాకి తెలిసిపోతుంది అంటూ ఇక వల్లి భయపడుతూ లేదు నేను వీటిని తింటాను ఇన్ని రోజులు నేను నాన్ వెజ్ ఎక్కువ తినేదాన్ని కదా, అందుకే వీటిని తినడం కోస్తా కష్టంగా అనిపిస్తుంది, కానీ ఇప్పుడు ఇష్టంగా తినేస్తానుగా అంటూ ఇక వల్లి అయితే వాటిని ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా కుక్కుకుంటూ తినేస్తుంది. ఇక నర్మద ప్రేమ ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉంటారు. ఇక ప్రేమ అయితే అక్క ఈ వల్లి నిజంగా కడుపుతో ఉంటే అది చెప్పినట్టుగానే వాటిని తినలేకపోయేది, కానీ చూసావుగా ఎలా తింటుందో, అంటే దాని కడుపులో ఎటువంటి బిడ్డ లేదని నాకు అనిపిస్తోంది, నాకెందుకో ఈ వల్లి మనల్ని మోసం చేస్తుందనిపిస్తుంది అని అంటుంటే ఇక నర్మద ఈరోజు ఆ మోసమేంటో తెలిసిపోతుందిగా అంటూ ఇక ప్రేమ నర్మద అక్కడ ఒక ఫోన్లో వీడియో కెమెరాని ఆన్ చేసి అక్కడి నుంచి బయటకైతే వెళ్ళిపోతారు. ఇక ప్రేమ నర్మద వెళ్ళిన మరుక్షణం వల్లి అయితే ఇక వాళ్ళిద్దరూ వెళ్ళిపోవడం గమనించి ఇక ప్లేట్లో ఉన్న భోజనాన్ని పక్కన పెట్టి సుక్కు వీటితో తినలేకపోతున్నానే, వెళ్ళి నేను తినేవి తీసుకురా అంటూ ఇక సుకన్యతో చెప్పడంతో సుకన్య భోజనంలో చికెన్ మటన్ పెట్టుకుని ఇక బిర్యానీతో వల్లికైతే ఇస్తుంది. వల్లి వాటిని ఆవురావురమంటూ తినేసి అమ్మయ్య కడుపులో బిడ్డుందని నన్ను వీళ్ళిద్దరూ చావు కొడుతున్నారు, కానీ ఈ కడుపులో బిడ్డే లేదన్న సంగతి వీళ్ళకి అర్థం కావట్లేదు, అది ఎన్నటికీ అర్థం కాదు అంటూ ఇక నర్మద అయితే వల్లి అయితే ఆ భోజనం మొత్తాన్ని కూడా తినేస్తుంది. కొంతసేపటి తర్వాత ప్రేమ అక్కడికొచ్చి సారీ అక్క ఫోన్ మర్చిపోయాను అంటూ ఇక ఫోన్ తీసుకుని వెళ్లడంతో ఒక్కసారిగా వల్లి నోట్లో ఉన్న ముద్దని ప్లేట్లోకి ఉమ్మేస్తుంది. ఇక అక్కడే ఉన్న సుకన్య వల్లి ఏమైందే
ఎందుకలా చేస్తున్నావు అని అంటుంటే, నేనేం చేయట్లేదు, అంతా వాళ్ళే చేశారు. వాళ్ళిందాకొచ్చినప్పుడు ఇక్కడ ఫోన్ పెట్టి వెళ్ళారు. అంటే ఇప్పుడు మనం మాట్లాడుకుందంతా వాళ్ళు వినేసుంటారు. అది నాకు బాగా తెలుసు. ఆల్రెడీ ఒకసారి వీళ్ళ దగ్గర అలాగే ఇరుక్కున్నాను అంటూ ఇంకా వల్లి అయితే భయంతో సుకన్యతో జరిగిందంతా చెప్తుంది. ఇక గతంలో వల్లి వాయిస్ రికార్డ్ మొత్తం వాళ్ళ దగ్గర పెట్టుకుని వల్లిని ఒక ఆట ఆడుకున్న సంగతి ఇక సుకన్యతో చెప్పడంతో సుకన్య గట్టిగా నవ్వుతూ, నీ పక్కనున్నది ఈ సుక్కు, ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి నీ గురించి తెలిసే అవకాశమే ఉండదు. ఒకవేళ అలాంటిది ఏదైనా జరిగినా వాటిని వాళ్ళకి దొరకకుండా చేస్తాను కదా. ఇప్పుడే ప్రేమ దగ్గరున్న ఆ ఫోన్ తీసుకొస్తాను అంటూ ఇక సుకన్య అయితే ప్రేమ దగ్గరికి వెళ్తుంది. అప్పటికే ప్రేమ, నర్మద ఆ ఫోన్లో రికార్డ్ అయిన ఆ వీడియోని చూడటానికి ఇక బయట పెరట్లోకి వెళ్తారు. ఇక సుకన్య రావడం గమనించి ప్రేమ ఆ ఫోన్ ని పక్కన పెడుతుంది. ఏంటి అలా చూస్తున్నావంటూ సుకన్యని అడగడంతో సుకన్య, ప్రేమ, నా ఫోన్ సరిగా పనిచేయట్లేదు, ఒకసారి నీ ఫోన్ ఇస్తావా, చిన్న రీల్ చేసుకుంటాను, మళ్ళీ నా ఫ్యాన్స్ నా కోసం ఎదురు చూస్తూ ఉంటారు అని చెప్పడంతో ఇక నర్మద అయితే, ప్రేమ ఫోన్ ఎందుకు, నా ఫోన్ ఇస్తాను, పైగా నా ఫోన్లో చాలా మెమొరీ ఖాళీగానే ఉంది అంటూ ఇక నర్మద ఫోన్ ఇవ్వబోతుంటే ఇక సుకన్య అయితే ప్రేమతో, అది కాదు ప్రేమ, నర్మద ఫోన్లో పెద్దగా వీడియో క్లారిటీ ఉండదు, నీ ఫోన్ అయితే చాలా బాగుంటుంది, 1-2 సార్లు నీ ఫోన్లో ఫోటోస్ దిగాను కదా అంటూ ఇక సుకన్య అయితే ప్రేమని ఫోన్ అడుగుతుంది. ఇక ప్రేమ అయితే, అర్థమైంది, ఎందుకిలా నా ఫోన్ అడుగుతుందో నాకు అర్థమైంది అంటూ తన మొబైల్లో ఉన్న ఆ వీడియోని ఇంకా నర్మద ఫోన్కి పంపించి ఆ వీడియోని డిలీట్ చేస్తుంది. ఆ తర్వాత ఫోన్ అయితే సుకన్యకిస్తుంది. ఇక సుకన్య ఆ ఫోన్ తీసుకుని వల్లి దగ్గరకైతే వెళ్తుంది. వల్లి, ఆ ప్రేమని ఫోన్ అడిగి తీసుకొచ్చానే, ఇదిగో ఫోను, ఇందులో ఏ వాయిస్ రికార్డున్నా దాన్ని మనం తీసేద్దామంటూ ఆ ఫోన్ ఓపెన్ చేసి అంతా చూస్తారు. కానీ అందులో ఎటువంటి వాయిస్ రికార్డ్ గాని ఎటువంటి వీడియో గాని కనిపించకపోవడంతో వాళ్ళు క్యాజువల్ గానే ఫోన్ మర్చిపోయారని చెప్పి ఇద్దరు అనుకుని ఆ ఫోన్ తీసుకుని బయటకైతే వెళ్తుంటారు. అప్పటికే నర్మద ఫోన్లో ఉన్న ఆ వీడియోని ఓపెన్ చేసి ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు. ఇంకా వల్లి అయితే బిర్యానీని ఆతృతగా తింటూ వెక్కిళ్ళొస్తుంటాయి. ఇంకా పక్కన ఉన్న సుకన్య అయితే వాటర్ పడుతూ నిదానం అని చెబుతుంటే, ఏంటే నువ్వు కూడా నిదానం అంటున్నావు, నేనేదో నిజంగా కడుపుతో ఉన్నట్టు, నా కడుపులో బిడ్డలేదన్న సంగతి నీకు తెలుసు కదా, త్వరగా మంచినీళ్ళివ్వు అంటూ ఇక వల్లి అయితే సుకన్య దగ్గర వాటర్ ని తీసుకుని గబగబా తాగేస్తుంది. ఒక్కసారిగా ఆ మాటలు విన్న ప్రేమ, నర్మద ఇద్దరు కూడా షాక్ అయిపోతారు. ఇక వస్తున్న వల్లి అయితే, ఇదిగో నీ ఫోన్ అంటూ ప్రేమ చేతికి ఇవ్వబోతుంటే ప్రేమ, నర్మద ఇద్దరు కూడా వల్లి వైపు కోపంగా చూస్తారు. ఇక వల్లి అయితే, ఏంటమ్మా ఇద్దరు నన్ను అలా చూస్తున్నారు, ఏమైంది, మీరు చెప్పినట్టుగానే కదా ఆకుకూరలతో భోజనం తిన్నాను, అలాగే మీరిచ్చిన మెడిసిన్ వేసుకున్నాను, మరి ఎందుకలా చూస్తున్నారు అని అడుగుతుంటే, ఎందుకంటే ఇన్ని రోజులు నువ్వు ఇంట్లో అందరినీ మోసం చేసావు కాబట్టి అంటూ ఇక నర్మద అయితే వల్లి చెంప పగల కొడుతుంది. ఒక్కసారిగా వల్లి నర్మద ప్రేమల వైపు చాలా భయంగా చూస్తుంది. నేను మోసం చేశానా, అటువంటివన్నీ నేనెప్పుడో మానేశాను కదా, ఇప్పుడు నేను మారిపోయాను కదా, నేను కూడా మీకులాగే బుద్ధిగా ఉంటున్నాను కదా అంటూ ఇక వల్లి అయితే వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే, చంపేస్తాను, ఇంకొక్కసారి నువ్వు మారిపోయానంటూ మాతో పోలిస్తే చంపేస్తాను, అసలు నీకెంత జరుగుతున్నా సిగ్గనేది ఉండదా, అసలు నీకు బుద్ధి రాదా అంటూ ప్రేమ అయితే ఇక వల్లిని చెడమడ తిడుతుంది. వల్లి, అసలు మీరిద్దరూ నన్ను ఎందుకు తిడుతున్నారమ్మా, ఏంటో తెలియకుండా తిట్టించుకోవాలంటే నాకు కూడా ఏదోలా అనిపిస్తుంది, మీరు నన్నెందుకు తిడుతున్నారో చెప్తే అందుకు మీకు నేను సమాధానం చెప్తాను అంటూ వల్లి మాట్లాడుతూ ఉంటే, అయితే చెప్పు, దీనికి సమాధానం చెప్పు అంటూ వాళ్ళ దగ్గర వీడియోని ప్లే చేసి ఇంకా వల్లికి చూపిస్తారు. ఒక్కసారిగా వల్లి ఆ వీడియోని చూసి అక్కడికక్కడే కుప్ప కూలిపోతుంది.
అలా పడిపోతున్న వల్లిని చందు అయితే పట్టుకుంటాడు. ఇక చందుని చూసిన వల్లికి నోటి నుంచి మాట రాదు. బా అంటుంటే ఇక చందు, చెప్పు, ఆ వీడియోలో ఉన్నదానికి సమాధానం చెప్పు. నీ కడుపులో బిడ్డ ఉందా లేదా? మరి ఉదయం ఆ హార్ట్ బీట్ సంగతేంటి చెప్తావా లేదా అంటూ ఇక చందు అయితే వల్లి మీదకి చెయ్యెత్తుతాడు. ఒక్కసారిగా వల్లి, వద్దు, కొట్టద్దు బా, చెప్తాను, నిజంగా నాకు కూడా తెలీదు నా కడుపులో బిడ్డ లేదన్న సంగతి అంటూ ఇక వల్లి మాట్లాడుతూ ఉంటే, ఏంటి నువ్వు కడుపుతో లేవా అంటూ ఇక చందు అయితే ఇంకాస్త కోపంగా వల్లిని అడుగుతుంటే, బా నువ్వలా కోపడకు బా, నాకు భయంగా ఉంది. ఇదంతా మా అమ్మే నన్ను ఇక్కడికి పంపించడం కోసం చేసింది బా అంటూ ఇక వల్లి ఉన్నట్టుండి స్పృహ తప్పి పడిపోతుంది. వల్లి అలా పడిపోవడంతో ఇక నర్మదా ప్రేమ వల్లిని పట్టుకుని అక్క అంటూ లేపడానికి ప్రయత్నిస్తారు. ఇంకా అక్కడే ఉన్న చందు, అమ్మ నర్మదా ప్రేమ ఇది తప్పించుకోవడం కోసం మళ్ళీ మరో కొత్త నాటకాన్ని మొదలుపెట్టింది. దీన్ని ఎలా లేపాలో నాకు బాగా తెలుసు. ఏయ్ లే అంటూ ఇక చందు అయితే వల్లిని ఎంత లేపుతున్నా లేవకపోవడంతో ఇంకా చందు కూడా కాస్త కంగారు పడతాడు. ఇక అక్కడే ఉన్న సుకన్య అయితే, చందు బ్రో, నిజంగానే వల్లి కళ్ళు తిరిగి పడిపోయింది. ఇప్పుడు వల్లిని ఎలా లేపాలో నాకు కూడా అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక వెంటనే ప్రేమ అలాగే నర్మదా ఇద్దరు కూడా వాళ్ళకి తెలిసిన ఒక డాక్టర్ని ఇంటికైతే పిలిపిస్తారు. ఇక వల్లిని చెకప్ చేయించడంతో ఆ డాక్టర్ వల్లి తల్లి కాబోతుందని చెప్తారు. ఒక్కసారిగా డాక్టర్ చెప్పిన మాటతో అందరూ కూడా షాక్ అయిపోతారు. అదేంటి, వల్లి ఇప్పుడు తల్లి కావడం ఏంటి అని అంటుంటే, అవును, తనిప్పుడు తల్లి కాబోతుంది అంటూ ఇక డాక్టర్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నిజానికి వల్లి ఇప్పుడే తల్లైన సంగతి అందరికీ అర్థమవుతుంది. ఇక వల్లి చేసిన మోసానికి చందు వల్లికి ఎటువంటి శిక్ష వేయబోతున్నాడు, అలాగే వల్లి విషయంలో ఇక ప్రేమ నర్మదా రామరాజు ముందు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు. ఇలాంటి లేటెస్ట్ ఎపిసోడ్స్ మీకు మరిన్ని కావాలి అనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై